హలో, ఇప్పుడు సమయం దొరికిందా రావడానికి? ఏం చేయని చెప్పు, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు. అవునులే, నాకు తెలుసు, బిజీ మనిషి కదా, ఇంపార్టెంట్ పని ఉంటుంది మరి. ఓ హాయ్. This is the painting I did. Very nice. Very, very nice. Dakshineshwar Mandiram. Excuse me, I need to take this call. Hi, how are you? Thank you. See, this is one of the painting by Rinki. ఎక్కడున్నావు? నేనా ఒక ఆర్ట్ గ్యాలరీలో ఉన్నా. నా గర్ల్ ఫ్రెండ్ అక్కడ క్యూరేటర్, అందుకని. ఆ అమ్మాయి పేరేంటి? వృష్టి షేన్. రేపు వస్తున్నావు కదా? రేపా? ఎల్లుండి వస్తున్నా కదా. ఏ చాలా బిజీయా? You like it? Please carry on. రాత్రికా? డిన్నరా? ఓకే, I'll be there. Oh yeah, okay. ఎవరితో డిన్నర్ ప్లాన్ చేస్తున్నావు? అదే ఆఫీస్ది, యూనో. నువ్వు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు, అక్కడ అజయ్ రింకి ఎప్పటి నుంచో నీ కోసం వెయిట్ చేస్తున్నారు. అజయ్ అగర్వాల్, వాడికి ఒట్టి అమ్మాయిలతోనే పని. మైండ్ యువర్ లాంగ్వేజ్. వాడు ఇక్కడేం చేస్తున్నాడు? పెయింటింగ్ కొనడానికి వచ్చాడు, పద మరి. నాకు అనిపిస్తోంది నీ ఫ్రెండ్కి నేను నచ్చట్లేదని. ఎవరి గురించి మాట్లాడుతున్నావు రింకీ? అది అలానే బడబడలాడుతుంది, కొంచెం అలానే మాట్లాడుతుంది. మరి అంత ఇన్క్విజిటివ్నెస్ ఎందుకు? ఇది తెలిసిందే కదా, నువ్వు మేక్ చటర్జీ స్టోరీ చేస్తున్నావని. మరి ఇంత క్యూరియాసిటీ ఎందుకు? ఉంటుంది మరి, ఆవిడ చాలా ఫేమస్ కదా, మళ్ళీ ఎంతో రెక్లూజ్, ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది. సరే ఒప్పుకున్నాను. రింకు నన్ను అటువంటి ప్రశ్న ఎందుకు అడిగింది? ఎక్కడైనా ఎప్పుడైనా ఏదో వాగిస్తుంది. నీకు నవ్వుగా ఉంది కదూ? అరే బాబా, వై ఆర్ యు టేకింగ్ ఇట్ సో సీరియస్లీ? నిన్న ఒక ప్రశ్న అడుగుతాను. వై రింకీ వాజ్ స్లీపింగ్ విత్ అజయ్ టు నైట్? దెన్ వాట్? No, she's not. I know her. I know Ajay better than you, so chill. Maybe, but I know my friend better than anyone. ఏమైంది చెప్పు. నువ్వు ఎక్కడున్నావు? మెట్రోపోల్ హోటల్లో. మెట్రోపోల్ హోటల్లో ఏం చేస్తున్నావు? అరే చెప్పాను కదా, ఆఫీస్ పార్టీ ఉందని. నువ్వు వెయిట్ చేయకు, పడుకో. నా దగ్గర కీ ఉంది కదా, నేను వచ్చేస్తాను. ఓ సరే సరే సరే. అయితే ఇంకెవరో ఉన్నారు అక్కడ? అందరూ ఉన్నారా? రుద్రన్నయ్య ఉన్నాడా? అందరూ ఉన్నారు ఇక్కడ, రుద్ర కూడా ఉన్నాడు. సరే బాబు సరే, కానీ నువ్వు ఎక్కువగా డ్రింక్ చేయకు, సరేనా? ఓకే, ప్రామిస్ చేస్తున్నాను ఎక్కువ డ్రింక్ చేయను. ఓకే ఓకే, గుడ్ నైట్, బాయ్. గుడ్ నైట్. మరి నాకు సంగతి చెప్తారా? ఏమిటి? అసలు ఏ విధంగా నవల యొక్క ఐడియా మీ మనసులోకి వస్తుంది? ముందు నాకు ఒక సంగతి చెప్పు. ఏమిటి? నిన్న మీరిద్దరు చేసుకుంటున్నారా? ఎందుకు? ఇటువంటి ప్రశ్నలకు ఏదైనా జవాబు ఉంటుందా? ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. నేను ఒక మాట చెప్పనా? ఏమిటి? కథ కోసం కథ రాయడం జరగదు. మరి శంఖఘోష్ కవిత్వం ఎలా రాస్తారు? జై గోస్వామి గారి గోషాయి భగాన్. చివరిదంతా పోస్ట్ మార్టం. మరి శంఖఘోష్ గురించి అంటావా? ఆయన రాయగలరు, నేను రాయలేను. రుద్రన్న, అరే బృష్టి, ఏంటి సంగతి? నేను బానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. మరి ఇంటికి ఎప్పుడు పిలుస్తున్నావు? నేను రోజు పిలుద్దామని అనుకుంటున్నాను, కానీ ఈ ఆకాశ్ వల్ల నేను పిలవలేకపోతున్నాను. రోజు లేటుగా వస్తాడు. నాకు తెలుసు, అతను బహుశా ఇంతవరకు ఇంటికి వచ్చి ఉండడు. నే కరెక్ట్ గా చెప్పానా? యాక్చువల్లీ అతని ఫోన్ కూడా కలవట్లేదు.
నాట్ రీచబుల్ వస్తోంది. మీకు తెలుసా అతను ఎక్కడున్నాడో? ఏంటి, అతను సాయంత్రమే వెళ్ళిపోయాడు అన్నాడు ఎక్కడికో వెళ్ళాలని. నీకు తెలిసే ఉంటుంది అతను మేఘ్ చాటర్జీ గురించి ఒక స్టోరీ చేస్తున్నాడని. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అందుకనే ఎక్కడో ఇరుక్కొని ఉంటాడు. రాత్రి చాలా టైం అయిపోయింది. ఉండు, నేను కనుక్కుంటాను. వద్దు వద్దు, మీరు వరి అవ్వకండి, నేను చూస్తాను. బహుశా ఫోన్ సైలెంట్లో పెట్టుంటాడు. షార్ట్లీ హిల్ కాల్ బ్యాక్. ఆయన కూడా లేదు, పర్వాలేదు, మీరు టెన్షన్ పడకండి. అతను రాగానే నేను మీకు కాల్ చేస్తాను. నాకు కథ ఒక పెద్ద ప్రయాణం లాంటిది, సింఫనీ లాంటిది. దీని లోపల ఒక మెలోడియస్ బాధ ఉంది. దీన్ని గుర్తించగలను కానీ పట్టుకోలేను. నాకు అర్థం అవ్వలేదు. అర్థమయ్యేటు చెప్పలేను హెన్రీ. అనుభవం పొంది ఉండాలి. దానికి హృదయం అవసరం. అన్నింటికంటే ముఖ్యమైనది శరీరం. ఒక కథ కోసం అవసరం ఒక స్త్రీ మరియు పురుషుని సంగమం. అది స్త్రీకి స్త్రీతో ఉండవచ్చు, లేదా పురుషునికి పురుషునితో. ఇదొక పెద్ద సమస్య కాదు. కామం చాలా ఎక్కువ అవసరం. నెమ్మదిగా నాకు ఇప్పుడే మొదలవుతోంది. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. హలో రింకీ, ప్లీజ్ కమ్ రైట్ నౌ. నువ్వు రోజు ఇదే విధంగా ప్రేమను అందిస్తేనే నేను నీతో మాట్లాడతాను. లేకపోతే ఇంటర్వ్యూ ఇవ్వను. అవును, నువ్వు ఇంత షూర్గా ఎలా చెప్పగలవు? ఐఎమ్ క్వైట్ షూర్ హీ ఈస్ లైయింగ్ టు మీ. ఓహ్ డియర్, అబద్ధం చెబితే ఇదే అర్థమా? దట్ ఈస్ స్లీపింగ్ విత్ అనదర్ ఉమెన్? I'm not saying that. I'm not saying that he's sleeping with another woman. కానీ నాకు తెలుసు అతను ఆవిడతోనే ఉన్నాడని. నాతో అబద్ధం చెప్పాడు, నాతో దాస్తున్నాడు. మస్ట్ హావ్ బీన్ స్కేర్డ్. నీకు కోపం వస్తే ఇంకో మాట. Now what? I slept with Ajay last night. What? Hmm. Why? How could you? ఏం చేయను బాబు, we all have compulsions. పెయింటింగ్స్ అమ్ముకోవాలి కదా మరి. Too much at stake. ఇంటికెళ్ళు. ఇక్కడెందుకు పడుకుంటున్నావు? సారీ.
నీ కోరిక కూడా తీరింది, నాది కూడా. ఇప్పుడు నన్ను ప్రశాంతంగా రాసుకొని. టైం ఎంత అయింది? 2:30. ఏదో ఒకటి దొరికిపోతుంది కదా. హలో, ఏదో ఒకటి దొరికిపోతుంది కదా. అది నీ ప్రాబ్లం, లేకపోతే నడిచి వెళ్తావు. ఎంత దూరం ఏమిటి? కానీ నా గుర్తులేమీ ఉంచుకోకు ప్లీజ్. ఇవాళ వస్తున్నావు కదా? యాక్చువల్లీ తల కొంచెం నొప్పిగా ఉంది, కొంచెం సేపు ఆగొస్తాను. చక్కగా స్నానం చేయి, అన్నీ సర్దుకుంటా. Rishti, I'm sorry. For what? For lying to you. Anything else? నిన్న మేఘ్ చటర్జీ ఇంట్లో ఉన్నాను. ఇంటర్వ్యూ గురించి లేట్ అయిపోతే ఆవిడ భోంచేసి వెళ్ళమంది. You don't have to give any explanations, Akash. It's your personal life. ఐఎమ్ సారీ బృష్టి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? నేనేం అనుకోవట్లేదు, నేనేమీ ఆలోచించట్లేదు ఆకాష్. లాస్ట్ నైట్
It was a kind of shock to me. Vishti, I mean... No, you don't. ప్లీజ్ రుద్ర అన్నకు ఫోన్ చేసి నువ్వు ఇంటికి వచ్చినట్టు చెప్పు. కాజ్ ఐ కాల్డ్ హిమ్ లాస్ట్ నైట్. అక్కయ్య పైన పడుకొని ఉన్నారు. చాలా జ్వరంగా ఉంది. రా, నీ గురించి ఆలోచిస్తున్నాను. అనిపించింది నువ్వు వస్తావని, నువ్వు తప్పకుండా వస్తావని. కానీ అసలు నువ్వు రావాల్సిన రోజు ఈరోజు కాదు. I just want to drop your interview right now. నా వల్ల కాదు. అలాగా? You screwed my life. You really screwed my life. ఇలా రా, ఇక్కడికి రా, నా వద్దకి, నా దగ్గరికి రా ప్లీజ్. అంత దూరంగా కాదు. ఏమిటి, నేను నిన్ను తినేస్తానా? ఏదో చిన్నతనపు సువాసన ఉంది నీ శరీరంలో. ఏం కష్టమో ఏమిటో నీకు అర్థం కావటం లేదా? నిప్పు లాంటి ముద్దుతో నన్ను రేపేసే, పాపం స్పర్శ ద్వారా నన్ను రేపేసే, ఎలా అయినా సరే నన్ను రేపేసే, ఒక్క వేడి ముద్దుతో నన్ను రేపేసే, నీ కౌగిలిలో తీసుకుని నన్ను రేపేసే. పూర్తి ఆవేశంతో హెన్రీ నన్ను రేపేసే. నువ్వు లోపల పడుకుంటావా? లేదు, మెజ్నైన్ ఫ్లోర్లో పడుకుంటాను. ఆమెకు తెలుసు హెన్రీకి మరొక ప్రియురాలు ఉందని. ఇది మామూలే, దీని గురించి ఆమెకు చింత లేదు. ఆమె హెన్రీ ప్రతి నిమిషం తన వద్ద ఉండాలని కోరటం లేదు. దీనివలన ఆమె మనసు చెదురుతోంది. శరీరం ఆవిడ వశంలో ఉండటం లేదు. కానీ ఈ సమయంలో హెన్రీ ఆమె వద్ద ఉంటాడు, అప్పుడు ఆమెకే చెందాలి. ఆమె అతన్ని తన వశం చేసుకోవాలని ఆలోచిస్తోంది. హెన్రీకి ఈ విధంగా కామం కోరికను మరింత పెంపొందిస్తోంది. ఆమెకు తెలుసు ఈ కామానికి అంతం మృత్యు అని. అందుకని నెమ్మదిగా తనని తయారు చేసుకుంటోంది. మితా, మితా, ఓయ్ పిల్ల, వస్తున్నా.
నీకేమనిపిస్తోంది? ఆర్ దే ఇన్ లవ్? I don't know. I don't want to know also. I can only see that we are drifting apart. Don't let this happen so easily, Drishti. Learn from my experience. ఇంత తేలిగ్గా వదిలేకు. నేనేం చేయను చెప్పు. నేనేం చేయలేకపోతున్నాను. I know. If I ask, he won't lie. కానీ నిజం తెలిసిన తర్వాత I won't be able to take it. I don't know నేను ఎలా తీసుకోవాలో. I don't want to die, రింకీ. నువ్వేం చేయవు ఇప్పుడు. ఏమీ అవ్వదు నీకు. నేనున్నాను కదా, నేను నీకేమీ అవ్వనీయను. సరైన సమయంలో నేను నిన్ను తీసుకొస్తాను. కానీ కానీ ఇంత హడావిడిగా నీవు ఎందుకు పరిగెడుతున్నావు? నాకు ఒక విషయం చెప్పు. ఆ ఆవిడలో ఏముంటుందంటావు? నీలో లేంది? నాకు తెలీదు. నాకు ఒకటి మటుకు తెలుసు. నేను ఆకాష్ని ఎప్పుడూ కూడా తక్కువ ప్రేమించలేను. I can't ever hate him. I can't ever hate him. I just can't. వెళ్ళిపోతున్నావా? వెళ్ళాల్సింది నేను కదా. ఎవరైనా వెళ్ళని. We are not living together anymore. Isn't it enough? దృష్టి, ఇది ఎందుకు కుదరదు? For someone to love someone and at the same time to like someone else. ఓహో, నీ లైన్ క్లియర్ చేసుకుంటున్నావా? లేదు దృష్టి, నాకు తెలుసు నీ దృష్టిలో నేను చాలా క్రింద పడిపోయానని. బట్ I really love you. I love
ప్లీజ్ 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 ఆకాష్, ప్లీజ్. ఇంకేం మాటలకి ఇంకేం అర్థం లేదు. అందుకని ఇటువంటి మాటలతో నన్ను ఊరడించే ప్రయత్నం చేయకు ప్లీజ్. నా మాట విను బృష్టి. I really don't know what to do. నువ్వు నా హృదయంలో పూర్తిగా నువ్వే ఉన్నావు. నాకు అర్థం కావట్లేదు ఆమె ఎందుకు నన్ను తన వైపు లాగుతోందో. నాకు అస్సలు అర్థం కావట్లేదు. మరేం చేయను? I really don't know. You know what? You were right. This woman has an invisible power of controlling me emotionally. నేను ఆవిడ వైపు ఆకర్షింపబడుతున్నాను. I really don't know what to do. నువ్వు ఒక స్టోరీ తయారు చేయడానికి వెళ్ళావు ఆకాష్. మరి ఇదంతా ఎలా, ఎప్పుడు జరిగింది? నాకు తెలియదు. నిజంగా నాకు తెలియదు. మరి నాకు తెలియట్లేదు మరి నాకు తెలియట్లేదు ఏది నిజమో ఏది అబద్ధమో. I just need some time and space. Can you give me some time? Of course. You take your time, Akash. But it's not possible for me to stay like this anymore. So better leave. మీరా, ఏమైంది? నువ్వు చెప్పావు కదూ నీ ఫోన్ ఎప్పుడు ఆన్లో ఉంచుతానని. ఏమైంది? మాట్లాడవి. మీ ఇంటర్వ్యూ ఇంకా అవసరం లేదు. అంటే ఇంటర్వ్యూతో నాకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదంటే అర్థం? నాకు సంబంధం ఉంది. నువ్వు ఈ విధంగా నన్ను మధ్యలో వదిలి వెళ్ళలేవు. మీరేం చెప్తే నేను అదే చేయాలా? నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకేమైంది? ఆరోగ్యం బాగుందా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏంటి? ఎవరిచ్చారు నా అడ్రస్?
నేనే నీ అడ్రస్ కదా, నేనే నీ సర్వస్వం కదా. ఈ నాటకం కట్టిపెట్టి బయటికి నడవండి. నా అవసరం ఇంకా అయిపోలేదు హెన్రీ. నీవు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. వదలండి ప్లీజ్ గో. నన్ను చూస్తే నీలో ఏమీ అవ్వట్లేదా? నీలో కామం కలగట్లేదా? మీకు తెలుసా మీరు ఒక పిచ్చిదానివని? తెలుసు, నాకు అన్నీ తెలుసు. నాకు ఒక్కసారి రా మా ఇంటికి. ఒక్కసారి ప్రేమించు, అంతా మట్టిలో కలిసిపోతుంది. అంతా మట్టిలో కలిసిపోతుంది. మీరు ప్లీజ్ వెళ్ళండి, వదిలేయండి నన్ను. నేను వెళ్తా. నాకు తెలుసు నువ్వు తప్పకుండా రేపు వస్తావని. నాకు తెలుసు. నేను చూపించినవన్నీ నీకు రేపు చూపిస్తా. ఇంకా ఏ బాకీ ఉంది? ఉన్నాయి. నా రాతలు, నా నవలలు ఎప్పుడూ నీకు నేను చూపించలేదు. వెళ్ళిపోయే ముందు నీకు మాత్రమే చూపించి వెళ్ళిపోతాను. ఇంకెవ్వరికీ చూపించను. నీ ప్రియురాలు ఎక్కడుంది? వెళ్ళిపోయింది. నా వల్ల వస్తావు నువ్వు నా కలలలో, నిషాయి నిషా నీ కనులలో ఉన్నావు నువ్వు నా మదిలో, చేసావు మాయా 10 మందిలో ఉన్నావు నువ్వు. రాత్రిరేనగాని నిదుర రాదేమి, జీవించి ఉన్న సంతోషమేది, నీ ప్రేమ గాలి వంటిది అనుభూతి కాని కనిపించదే, ఏమిటో ఇది గెలుపా మనసున ప్రేమ పెదవిపై పాట, జీవించి ఉంటి నీ
మదిలో నీ వాడినే నీవు నాదానివే వస్తావు నువ్వు నా కలలలో నిషాయి నిషా నీ కనులలో ఉన్నావు నువ్వు నా మదిలో చేసావు మాయా 10 మందిలో ఉన్నావు నువ్వు. ఏ ఫ్రెండ్స్ రిక్వెస్ట్, రేపు మేఘ దగ్గరికి వెళ్ళకు సుమా. చెప్పండి. ఇది మేఘ్ చటర్జీ ఇల్లేనా? అవును. ఆవిడెక్కడుంది? పైన. ఎందుకు? అరే వినండి. అరే ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? అలా వెళ్ళిపోతున్నారేంటి? అరే ఆగండి. ఏమైంది మిగతా? అరే చూడండి, ఆటో చెప్పినా కూడా ఆవిడ పైకి వచ్చేసింది. నువ్వు వెళ్ళు, నేను చూస్తాను. నేను నిన్ను పోలీసులకు అప్పచెప్పగలను తెలుసా? ప్రయత్నించి చూడండి, మీరేం చేయలేరు. నీకు చాలా ధైర్యం ఉంది. నా ఇంటికే వచ్చి నన్ను దబాయిస్తున్నావా? జబర్దస్తిగా లోపలికి వచ్చినందుకు సారీ. ఇది తప్ప నా వద్ద ఇంకే మార్గం లేదు. ఏం కావాలి నీకు? మీరు ఆకాష్ను వదిలిపెట్టండి. అంటే? ఐ నో యూ డోంట్ లవ్ హిమ్. మరి మీరు ఎందుకు అలా చేస్తున్నారు? నీ మాటలేవి నాకు అర్థం కావటం లేదు. నేను బృష్టి. నా పేరు బృష్టి సేన్. ఆకాష్ ఒక గర్ల్ ఫ్రెండ్. మీ ఇద్దరం కలిసి ఉంటాం. అంటే ఉండేవాడు. నాకు నీ చరిత్ర వినడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. మరి మీరు మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? అవును, ఆకాష్ మీకుతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాడు. ఎవరున్నారు ఈ మాట? నేను మీ మాటలని నిన్న రాత్రి విన్నాను. చాటుగా? అలాగే అనుకోండి. సరే, నువ్వేం చెప్దాం అనుకుంటున్నావో చెప్పు. మీరు దయచేసి ఆకాష్ని వదిలేయండి. జస్ట్ సెట్ హిమ్ ఫ్రీ. ఆకాష్ని ఎవరు కట్టి ఉంచారు? సరే, ఒక మాట చెప్పండి. ఆకాష్ మిమ్మల్ని ప్రేమించట్లేదు. మీకు ఆ విషయం తెలీదా? ప్రేమ గురించి నీకేం తెలుసు? ఇప్పటివరకు ఎంతమందిని ప్రేమించావు నువ్వు? ఇప్పటి వరకు ఒకళ్ళనే. మీలా డెస్పరేట్ కాదు. ఎక్కువగా ఎగిరిపడకు, దానివల్ల ఏమీ లాభం లేదు. మనసు మరియు శరీరం ఈ రెండు విడదీసి చూడడం నేర్చుకో, లేకపోతే నువ్వు చాలా ఇవన్నీ మీ బాధపడతావు. కథల్లో రాయండి, అవి అక్కడే బాగుంటాయి. మీ లైఫ్లో అయితే చూస్తాను ఎలా రియాక్ట్ అవుతారు. నేను కథలు రాయను. నీకు తెలియని విషయాల గురించి వాక్కు. సరే అనుకో, నేను నీ ప్రేమను చాలాసార్లు అనుభవించాను నా స్వార్థం కోసం. అతను కూడా నన్ను చాలాసార్లు అనుభవించాడు. దీని గురించి అతను నీకు ఏమీ చెప్పలేదా? ఈ విధంగా మాట్లాడి మీరు మజా పొందుతున్నారు కదా. చాలా. ఏమిటి, నా మాటలు చాలా బాధగా ఉన్నాయా? చెప్పవలసిన అవసరం ఉందా? ఎందుకు ఎందుకు బాధగా ఉన్నాయి? నేను నీ ఆకాష్ని ఏమీ చేయలేదు, ముట్టుకొని కూడా లేదు. అతను నా ఇంటర్వ్యూ మొత్తం తీసుకున్నాడు, నా జవాబులు ఇచ్చాను. మరి మీరు? నేను హెన్రీతో భోగించాను. నేను నెమ్మదిగా అతను తయారు చేశాను. ముందర కల్పనలో, తరువాత అతన్ని నా తలుపు వద్ద చూసినప్పుడు, ఎప్పుడైతే అతను తన పేరు ఆకాశం చెప్పాడో
ఆకాష్ మిత్ర. అది నాకు హెన్రీలా వినిపించింది. అతను నాకు ఇష్టమైన కవిత్వం చదువుతున్నాడు. రజనీగంధ పువ్వులు నాకు అతను ఇచ్చిన తరువాతనే అతనిలోనికి నానిచ్చాను. నా పేపర్లో నే రాసినవే. దాని తరువాత కొంచెం కొంచెంగా నా కథను అలంకరించాను. నిజంగా చెప్పాలంటే ఏ అనుకోని క్షణంలో హెన్రీ ఎప్పుడు నా ముందుకు వచ్చి కూర్చున్నాడో అస్సలు నాకు తెలియదు. నిన్న రాత్రి జరిగిన సంగతి, అతని గుర్తులు నా గుండెలో, నా హృదయంలో, నా శరీరంలో అన్ని మూలలా వ్యాపించి ఉన్నాయి. నేను మాత్రం ఈ తెల్ల కాగితంపై సంపూర్ణంగా అన్నీ సమర్పించుకున్నాను. సరే, నువ్వే చెప్పు, నేను ఇది రాయగలిగేదాన్ని అంటావా? ఈ 2 చేతులతో హెన్రీని ఆకర్షించలేకపోయి ఉంటే? నువ్వే చెప్పు బిష్టి, నేను చేయగలనంటావా? మా 2 శరీరాలు ఒకటే అవ్వకపోతే, నేను హెన్రీని నా చేతుల్లోకి తీసుకోకపోతే, నా 2 కాళ్ళ మధ్య పొట్టలో, శరీరంలో, హృదయంలో, ఇంకా చెప్పాలంటే నా అంగాల్లోకి గాని తీసుకొని ఉండకపోతే, సాధ్యమా? నువ్వు చెప్పు. హెన్రీ ఎప్పుడైనా నీతో ఈ విధంగా సుఖించాడా? థ్యాంక్ యూ. మనసు మరియు శరీరం ఈ 2 విడదీసి చూడడం నేర్చుకో. నేను నీ ఆకాష్ని ఏమీ చేయలేదు, ముట్టుకొని కూడా లేదు. అతను నా ఇంటర్వ్యూ మొత్తం తీసుకున్నాడు, నా జవాబులు ఇచ్చాను. నేను హెన్రీతో భోగించాను. నేను నెమ్మదిగా అతన్ని తయారు చేశాను. ముందర కల్పనలో, తరువాత అతన్ని నా తలుపు వద్ద చూసినప్పుడు, ఎప్పుడైతే అతను తన పేరు ఆకాష్ అని చెప్పాడు, ఆకాష్ మిత్ర, అది నాకు హెన్రీలా వినిపించింది. అతను నాకు ఇష్టమైన కవిత్వం చదువుతున్నాడు. రజనీగంధ పువ్వులు నాకు అతను ఇచ్చిన తరువాతనే అతనిలోనికి నానిచ్చాను. నేను హెన్రీని నా చేతుల్లోకి తీసుకోకపోతే, నా 2 కాళ్ళ మధ్య పొట్టలో, శరీరంలో, హృదయంలో, ఇంకా చెప్పాలంటే నా అంగాల్లోకి గాని తీసుకొని ఉండకపోతే, మేఘ్ చటర్జీ ఎప్పుడు నిన్ను ప్రేమించలేదు ఆకాష్. షీ జస్ట్ యూజ్డ్ యూ. తన తర్వాత నవల కోసం నాకు చెప్పింది, చూపించింది కూడా. ఓ హెన్రీ, దసరాల్లో పబ్లిష్ అవుతుంది. యు నో ఆకాష్, she never loved you.
But I did. With all that I had. నువ్వు ఎప్పుడూ నన్ను ప్రేమించలేదా? నీకెప్పుడూ కూడా నా ఆలోచన రాలేదా? ఆకాష్, ఉత్త శరీరం, వట్టి శరీరం, నీకు హృదయం లేదా? అక్కయ్య పైన రాసుకుంటున్నారు. తలుపు వేసుంది. నాకు ముఖ్యమైన పని ఉంది. ఏం చేస్తున్నావు? వదులు. ఏం చేస్తున్నావు? వదులు. వదులు వదులు. నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది, నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది. వదులు వదులు వదులు. హలో, ఎక్కడున్నావు నువ్వు? ఏమైంది? కబురు అందలేదా? ఏ కబురు? ఇంకా పడుకునే ఉన్నావా? పడుకుంటే ఏమైందో చెప్పు.
డోంట్ ఆస్క్ సిలీ క్వశ్చన్స్. నీకే ఖబరు అందలేదా? ఇప్పుడే వెళ్ళు. ఎక్కడికి వెళ్ళను? మేఘ్ చటర్జీ ఇంటికి. వీఆర్ స్క్రూడ్. ఆవిడ చనిపోయింది. వాట్ షిట్. జనం నిన్ను అందగాడు అని అంటారు. నువ్వు అందగాడివే. వెనకనున్న అన్ని చెట్ల నుంచి ఆకులన్నీ రాలిపోయాయి. ప్రతి చెట్టుకి ఆకులుండేవి, పువ్వులుండేవి. ఎవరో వచ్చారు కోసుకోవడానికి తన చేతులతో. ఆ చేతులు మనుషులే కావు, పక్కనున్న బిచ్చగాడివి కూడా కావు. చెట్టు కోరుతోంది తనకు కావలసిన నీరు, మబ్బులు కోరుతున్నాయి వర్షాన్ని. కోరుకుని చూస్తోంది ఆకాశం వైపు. ఈ రణభూమిలో నువ్వు కవయిత్రివి మరియు రాయిగా ఒంటరిగా నిలిచావు. నిన్ను ఇనుప సంకెళ్లతో బంధించింది ఈ శరీరం. వెనుకవైపు నీకు నీ యొక్క పుట్టిన సంవత్సరం. వేదిక మీద అకస్మాత్తుగా సాయంత్రపు వెలుగు. ఈ చెట్టు నిన్ను అందంగా చేసింది నా చూపులతో. ఆకులు రాలిపోయాయి, పువ్వులు రాలిపోయాయి, అయినా జీవించే ఉంది, అది కూడా రాయిలా.
నీకు విషయం చెప్పమంటావా? ఇంట్లో దయ్యం ఉంది భయ్యా. దెయ్యాలంటే నీకు భయమా? అనుకుంటే నా పక్కన ఒక పిల్లదేమో నేను భయపడుతున్నానా? పిల్లదేవా? అమ్మో! ఎక్కడ భయ్యా? మంట పెట్టావు కదరా. నీ దగ్గర విజిల్ లేదా? మాకాడారు నువ్వు అడిచినావు. ఎవరు అడుగుతుంటే ఇంకోటి వచ్చి తీసుకుపోయినాడు. నీకు దండం పెడతా, నువ్వు ఇంటికి పో. నేను ముందే చెప్పాను, నేను ఒక్కసారి కమిట్ అయితే కత్రినా కైఫ్ మాట కూడా విన్నో.